మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్కారం విజయ పెద్దన గారు. నమస్తే నాగరాజ్ గారు. భార్యపై అతి ప్రేమ పెంచుకోవటం మంచిదేనా? మీకు ఎందుకు డౌట్ వచ్చింది? మీకు మధ్య ఏమన్నా అతిగా ప్రేమించేస్తున్నాననే డౌట్ ఏమన్నా వచ్చిందా? అలా అనిపించలేదులేండి, ఎందుకంటే బ్యాలెన్స్ ఉందని అనుకుంటున్నాను. ఎక్కువ టైం స్పెండ్ చేయం కదా. అవును, దానివల్ల ఒక క్లారిటీ ఉంది. సో ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు చూసారా, బ్యాలెన్స్గానే ఉన్నాను అని అనుకుంటున్నాను అని. అవును, అంటే ఏంటి, అతి అనేది అవసరం లేదు అని మీకు అనిపించబట్టి అంటారా? కాదండి, అంటే టైం గ్యాప్ తెలుస్తుంది కదా. సో అంటే టైం ఎంత స్పెండ్ చేస్తే అంత ప్రేమ ఉన్నట్టు అనుకోవచ్చు అంటారా మనం? అలా అని అనలేము. సింపుల్గా చెప్పాలి అని అంటే గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆఫీస్లోనే ఉంటాము. దాంతోపాటు నేను పొద్దున్నే షూటింగ్కి వాటికి వచ్చేస్తూ ఉంటాను. అవును, అక్కడ తెలియకుండానే మా అబ్బాయికిను మా మిస్సెస్కి టైం ఇవ్వలేకపోవటం వల్ల ఈవెన్ అంటే కెరీర్కి సంబంధించింది కావచ్చు, పెళ్ళోడి స్కూల్కి సంబంధించింది కావచ్చు, వాటిల్లో కూడా ప్రేమ ఉంటుంది. ఈ టైం షేరింగ్ చాలా తక్కువ ఉండటం వల్ల దాన్ని ఏ దాంతోనూ క్యాలిక్యులేట్ చేయలేము. ఇదే లవ్ అని అంటే అదే లవ్ అని, అదే కేరింగ్ అని చెప్పలేము. బట్ ఆ గ్యాప్ అయితే ఉంది. అయితే ఇది మనం తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే ఇది అంటే మళ్ళీ ఒక టాపిక్ అవుతుంది. అంటే ఆ గ్యాప్ ఫీల్ అవ్వకుండా మీరు తనని ప్రేమిస్తున్నారని మీ భార్య ఫీల్ అయ్యేలాగా మీరు ఏం చెయ్యొచ్చు అనేది అది మనం నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పుడు మీరు అడిగింది అతిగా అంటే ఎప్పుడైనా అండి, అతి అనేది రిలేటివ్ టర్మ్. అంటే ఇప్పుడు మీరు అతి అనుకున్నది నాకు మితం అనిపించవచ్చు, నాకు సరి అనుకున్నది వేరే వాళ్ళకి సరిపోదు అనిపించవచ్చు. సో బట్ ఇక్కడ ఏంటంటే మీ ప్రశ్న జనరల్గా నాకు అర్థమైంది. సో అతిగా ప్రేమించటం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉంటాయండి. బట్ భార్యని చాలా ప్రేమించటం ఏ భార్యకైనా ఆబ్వియస్గా నచ్చుతుంది. తన భర్త చాలా ప్రేమిస్తే ఎవరికైనా నచ్చుతుంది. బట్ చాలా వేరు, అతి వేరు. ఈ రెండిటికి అంటే సున్నితమైన గ్యాప్ ఒకటి ఉంటుంది. భర్త భార్యని అతిగా ప్రేమించటం వల్ల భార్య కంటే కూడా భర్తకే ఎక్కువ నష్టం. ఇది తర్వాత మాట్లాడదాం మనం. బట్ ఏదైనా భార్యని చాలా ప్రేమించాలి, చాలా బాగా ప్రేమగా ఉండాలి అనేది ఎవరు కొట్టిపారేయలేని నిజం. అవునా? ఎందుకంటే అండి, ఒక స్త్రీ, ఒక అమ్మాయి భార్యగా మీ జీవితంలో అడుగు పెడుతుంది, మగవాళ్ళ జీవితంలోకి వస్తుంది, మీ ఇంటికి వస్తుంది, మీ వంశాన్ని నిలబెడుతుంది, తన ఇంటి పేరు మార్చుకుని మీ ఇంట్లోకి స్థిరపడిపోతుంది. అలాగే మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటుంది. మీకు అంటే నలుగురిలో కీర్తి ప్రతిష్ట, నలుగురిలో మీ గౌరవం నిలబడేలాగా చూడటానికి ప్రయత్నిస్తుంది. అట్లాగే వృద్ధాప్యంలో మీ తల్లిదండ్రులకు కానీ మీకు కానీ భార్య తోడుగా సేవలు అందిస్తూ నిలబడుతుంది. ఇన్ని చేసే భార్యని ప్రేమించటంలో తప్పు అస్సలు లేదు, ప్రేమించాలి కూడా. అవునా? మనకి ఎగ్జాంపుల్గా అంటే చెప్పుకోవాలంటే పురాణాల్లో భగవంతుడి కాడి నుంచి మనం ఈ విషయంలో ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు కూడా. అంటే ఇప్పుడు చూడండి, శివుడు తన శరీరంలో సగ భాగాన్ని భార్యకు అంకితం చేసి అర్ధనారీశ్వరుడు అనే పేరు సార్థకం చేసుకున్నాడు. అవునా? అంటే ఏంటి, మనం ఇప్పుడు అనే బెటర్ హాఫ్ అనేది అక్కడి నుంచే వచ్చి ఉండొచ్చు. భార్యాభర్తలు బెటర్ హాఫ్, మీ బెటర్ హాఫ్ ఏం చేస్తుంది ఇట్లా అడుగుతారు కదా. సో అంటే నీలో సగం. అవునా? అలాగే మరి మనం విష్ణుమూర్తిని చూసుకుంటే కనుక ఏకంగా హృదయంలోనే స్థానం ఇచ్చాడు. శ్రీనివాసుడు అంటాం. అంటే లక్ష్మీదేవిని తనలోనే ఉంచుకుని తన హృదయంలో స్థానం ఇచ్చి ఉంచుకుంటాడు. అలాగే బ్రహ్మ కూడా సరస్వతీదేవికి ముఖంలో స్థానం కల్పిస్తాడు. సో వీళ్ళు అంటే మనం త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చూసుకుంటే వీళ్ళు కూడా భార్యలకి సముచితమైన స్థానాన్ని ఇచ్చారు. అవునా? వాళ్ళ ప్రేమని గౌరవాన్ని అలా చాటుకున్నారు. కాబట్టి భార్యని ప్రేమించటంలో తప్పు లేదు, ప్రేమించాలి అని కూడా చెప్తాం కూడా మనం. ఇంకొకటి ఇక్కడ అంటే ఇప్పుడు అతి అన్నది మీరు ఎలా ప్రేమిస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుందండి. నాకు ఒక క్లయింట్ ఉన్నాడు, నేను చాలా బాగా నా భార్య అంటే నాకు చాలా ప్రేమ అని చెప్పి ఆవిడతోనే ఎక్కడికైనా వెళ్ళాలి, తను వెళ్ళే ప్రతి చోటికి ఆవిడ ఉండాలి, ఆవిడ ఏదైనా తనకు చెప్పి చెయ్యాలి, తనేదైనా ఆవిడికి చెప్పి చెయ్యాలి అంటే ఇలా ఊపిరాడకుండా చేస్తారంటారు చూడండి.
అవును. ఇది అతి కిందకు వస్తుంది. చాలా ప్రేమించడం వేరు, వెరీ వేరు, టూ వేరండి. ఐ లవ్ యూ వెరీ మచ్ బాగుంటుంది, ఐ లవ్ యూ టూ మచ్ ఇబ్బందిగా అనిపిస్తుంది, అంటే ఊపిరాడదు. సో చాలాకి అతికి కూడా ఆ చిన్న గీత ఒకటి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనం ఒక పక్షిని తెచ్చుకుంటాము, చాలా ఇష్టంగా తెచ్చుకుని పంజరంలో పెట్టి దానికి 3 పూట్ల గింజలు అన్నీ వేస్తాం. కానీ పక్షి యొక్క స్వభావం ఏంటి? స్వేచ్ఛగా ఎగరగలదు. సో నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పి పంజరంలో, ఒక బంగారు పంజరంలో పెట్టేసి అన్నీ సమకూరుస్తున్నాను, అన్నీ ఇస్తున్నాను, 3 పూట్ల కాదు 5 పూట్ల పెడుతున్నాను, గంటకి పెడుతున్నాను అనుకున్నా అది ఆనందంగా ఉండదు. సో భార్యను కూడా ప్రేమించాలి, కానీ ఆమె వ్యక్తిత్వం ఏంటి, ఆమెకి ఇష్టాలేంటి అనేది ఉండాలి. ఇంకా మోడర్న్ సైకాలజీలో ఇప్పటి భార్య అంటే ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారింది కదండి అన్ని విషయాల్లో, అవునా? సో జనరేషన్ గ్యాప్ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు, చాట్ జీపీటీ కాలంలో ఉన్నాం మనం. ఇవాళ భార్యలు ఏం కోరుకుంటారు అంటే భర్త ప్రేమతో పాటు ఒక ఇండివిజువాలిటీ, ఒక రెస్పెక్ట్, అంటే వాళ్ళ నిర్ణయాలు జీవితంలో వాళ్ళ స్పేస్ వాళ్ళకి అనేది ఇవ్వాలి అనేది కోరుకుంటున్నారు. అది ఇచ్చిన రోజున ఆ లవ్తో పాటు రెస్పెక్ట్ కూడా ఇద్దరు అది ఉండాలి. అంతే తప్పితే నా భార్య అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి నేను చెప్పిన చీరే కట్టుకో, నేను చెప్పిన కూరే వండి వాళ్ళ ఇదే తిందాము అంటే అది కొన్నిసార్లు అదేమవుతుందంటే అతి ప్రేమ ఆంక్షల కింద మారిపోవచ్చు తెలియకుండా. ఇంకొకటి తన యొక్క కోరికని, తన యొక్క ప్రేమని బౌండరీస్లో సెట్ చేయకుండా ఇలాగే చెయ్యాలి, ఇలాగే ఉండాలి అని ఒక జైలు లాంటి జీవితాన్ని ఇచ్చినప్పుడు అది ప్రేమ అనిపించుకోదు యాక్చువల్గా. కొంతమంది ఇది కూడా గమనింపులో పెట్టుకోవాలి. అంటే ఏంటంటే ఎంతవరకు అంటే మన ప్రేమ అవతల వాళ్ళకి ఊపిరాడనివ్వకుండా ఉండనంత వరకు మనం ఎంత ప్రేమించినా ఇబ్బంది లేదండి. మీకు అర్థమైందా? నాకు చాలా డీప్గా అర్థమైంది. ఎందుకంటే మన ప్రేమ అవతల వ్యక్తిని అవతల వ్యక్తిలాగా ఉండనివ్వగలగాలి. నువ్వు నీలాగా ఉండు అనేలా ప్రేమించాలి తప్పితే నువ్వు నాకు నచ్చినట్టుండు అనేలా ప్రేమించారనుకోండి, అతిగా ప్రేమించినప్పుడు ఫస్ట్ నేను చెప్పాను దీని గురించి తర్వాత మాట్లాడదామండి అని. అతిగా ప్రేమించినప్పుడు ఏమవుతుందంటే భర్త ఎక్కువ డిపెండ్ అయిపోతాడు భార్య మీద, ప్రతి విషయంలోనూ తను ఆధారపడిపోతాడు. అది మంచిది కాదు. ఇంకొకటి భార్య కూడా అర్థం చేసుకునే భార్య అయితే పర్వాలేదు. ఈ అతి ప్రేమని గ్రాంటెడ్గా తీసుకున్న భార్య అయితే ఇంటి విషయాల వరకే పరిమితం అవ్వకుండా ఇప్పుడు అతను బిజినెస్ వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకుని నువ్వు ఇలా చేయాలి, అలా చేయాలి, ఈ నిర్ణయం తీసుకోవాలి అనేలాగా ఇంటర్ఫియరెన్స్ ఉందనుకోండి, మీరు ప్రేమ వల్ల ఆమె మాటల్ని కాదనలేకపోయారనుకోండి, ఆవిడ ఎఫిషియెంట్ కాదనుకోండి డెసిషన్ మేకింగ్లో, అప్పుడు సో భార్యని ప్రేమించినంత మాత్రాన ఆవిడ ఏం చెప్పినా అది రైటా రాంగా అనే విచక్షణ లేకుండా ఆవిడ మీద ప్రేమతో మీరు పాటించినప్పుడు అది మీకు నష్టం కలగజేయచ్చు. అవును. అందుకని ప్రేమకి కూడా కొంత ఏదైనా అతి సర్వత్ర వర్జేయతండి. ఆఖరికి సముద్రానికైనా బౌండరీస్ కావాలి, అవునా? సో చాలా ప్రేమించండి, అతిగా వద్దు. అతిగా ఎవరు భరించలేరు దేన్ని కూడా. మీరు చెప్తుంటే నాకు ప్రాక్టికల్ రీజన్స్ చాలా గుర్తొస్తున్నాయండి. టూ మచ్ డిపెండెన్సీ అనేది అటు ఎమోషనల్ గాను ఫిజికల్ గాను దాంతోపాటు సోషల్ గాను ఎక్కువ ఉండటం వల్ల మనిషి ఊపిరాడకుండా ఏదైనా జరిగిపోయే ప్రమాదం కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. కుటుంబానికి సంబంధించిన వాటిల్లో డెసిషన్ లేదు అని అంటే తెలియకుండా తను బ్యాట్ అవటము. సోషల్ లైఫ్లో పిల్లలకి ఏదైనా కావాలి అనుకున్నా, లేదంటే బయటకి ఇంకెక్కడికైనా సోషల్ యాక్టివిటీస్లోకి వెళ్ళినా కూడా భార్యకు సంబంధించినటువంటి దాంట్లో 100% నాకు ఇది కావాలి అనుకున్నప్పుడు కూడా దెబ్బతింటాము తెలియకుండానే. అవును. చుట్టుపక్కల రిలేషన్షిప్ అంతా దెబ్బతింటుంది, ఆఫీస్ కానివ్వండి, బయట కానివ్వండి, ఇంకెక్కడన్నా సరే. అండ్ ఇటేపు వచ్చేటప్పటికి కొన్ని ఆచార వ్యవహారాలకు సంబంధించింది కూడా కొన్ని ఉంటాయి, వాటిల్లో కూడా తెలియకుండానే తునామనకలిపోతాము. అంటే దేనికి పనికి రాకుండా పోతున్నట్టు అనిపిస్తుంటుంది. మీరు చెప్తుంటే నాకు ఒక బుక్ చదివినంత ఫీల్ కలుగుతుంది. అంటే వెరీకి టూకి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా ప్రేమించండి, ఎందుకంటే అతి అన్నది టూ మచ్ వెళ్ళిపోతే దేనికి వాల్యూ ఉండదండి, గ్రాంటెడ్ ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అది
ఆ భార్య కూడా ఆ విచక్షణతో, అంటే ఆ వచ్చే ప్రేమని తట్టుకోగలిగి ఆ దానికి తగ్గ నిర్ణయాలు తీసుకోగలిగిన ఒక సమర్థవంతురాలైన భార్య అయితే ఇబ్బంది ఉండదండి. భార్యాభర్తలిద్దరూ చాలా ప్రేమించుకోవాలి, బట్ ప్రేమకి కూడా అందులో రెస్పెక్ట్, కమిట్మెంట్ లేకుండా ప్రేమ మాత్రమే ఉన్నప్పుడు దానికి అంత వాల్యూ ఉండదు. అది నేను చెప్పాలనుకున్నది. సో ఎలాంటి ప్రేమ, ఇప్పుడు ఈ అతి ప్రేమ ఎలాంటి ప్రేమ, దేనితో, ఆ ప్రేమతో పాటు ఏమి వస్తున్నాయి, ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు చాలా అంతర్లీనంగా చాలా మాట్లాడాల్సి ఉంటుంది. యాక్చువల్గా అతి ప్రేమ అనేది చాలా పెద్ద టాపిక్ చెప్పాలంటే. బట్ ప్రేమించాలంటే భార్యని తప్పకుండా ప్రేమించాలండి. ఎందుకంటే ఏదో ఎక్కడో చదివినట్టు గుర్తు నాకు, ఏంటంటే తల్లి పోతే బంధం పోతుంది, తండ్రి పోతే బంధుత్వం పోతుంది, సోదరుడు పోతే బలగం పోతుంది, కొడుకు పోతే కొరివిపోతుంది, కూతురు పోతే ప్రాణమే పోయినట్టు అనిపిస్తుంది, కానీ భార్య పోతే సర్వం పోతుంది. ఎందుకంటే అండి మీరు అబ్జర్వ్ చేస్తే మిగిలిన బంధాలన్నీ డైవర్షన్స్ తీసుకుంటాయి లైఫ్లో. అంటే చూడండి, ఇప్పుడు తల్లిదండ్రులకు మనం పిల్లలుగా ఉంటాం, కొంతకాలం అయిన తర్వాత మన జీవితం, మనకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత మనం డైవర్ట్ అవుతాం వాళ్ళ నుంచి. మనకి పిల్లలు మధ్యలో వస్తారు పెళ్ళైన తర్వాత, వాళ్ళు సెటిల్ అయిన తర్వాత వాళ్ళు మన నుంచి డైవర్షన్స్ తీసుకుంటారు. అలాగే మన తోబుట్టువులు ఎవరి సెటిల్ వాళ్ళు అయిన తర్వాత, పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళ జీవితం డైరెక్షన్స్లో వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ మనకి మధ్యలో వచ్చిన చివరి వరకు మనతో పాటు ఉండే బంధం భార్యాభర్తల బంధం. వీళ్ళు మధ్యలో కలిసిన చివరి వరకు ఉండేది వీళ్ళిద్దరే. సో అందరికీ డైవర్షన్స్, డిస్ట్రాక్షన్స్, లైఫ్లో వేరేవి ఉంటాయి బాధ్యతలు, కానీ భార్యాభర్తలు ఇద్దరికి ఒకటిగా ఉంటూ నిర్వర్తించే బాధ్యతలు ఉంటాయి తప్పితే వీళ్ళిద్దరూ ఒకటిగా ఉండాల్సిన ఇది బంధం ఇది. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరూ ఎంత ప్రేమించుకున్నా తప్పులేదు, కాకపోతే అది ఎక్కడ అనేది చూసుకుని దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది చూసుకుంటూ చక్కగా ప్రేమగా ఉంటే లైఫ్ చాలా బాగుంటుంది. చాలా ఉన్నాయి నేర్చుకోవడానికి అందులో. ఏవే సార్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ విజయ పెద్దనగర్. అయితే చాలామంది మీ దగ్గర పర్సనల్ కౌన్సిలింగ్ తీసుకుందాం అనుకుని వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? పెద్ద ప్రాసెస్ ఏం లేదండి, చాలా చిన్న ప్రాసెస్. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే నా డీటెయిల్స్, అపాయింట్మెంట్ అన్నీ మా టీం ఫిక్స్ చేసిస్తారు. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక విజయ పెద్దనగర్ది కాంటాక్ట్ నెంబర్ తీసుకొని పర్సనల్ కౌన్సిలింగ్ కోసం మీకు కావాలి అనుకుంటే, మీ పిల్లలకైనా సరే మీకైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు అపాయింట్మెంట్. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.